సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని గణేష్ గడ్డ సిద్ధి గణపతికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పూజలు నిర్వహించారు. సిద్ధి గణపతి ఆశీస్సులతో విఘ్నాలు తొలగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఆశీర్వాదాలతో ఉండాలని కోరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో శశిధర్, సిబ్బంది, అర్చకులు, నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు మండలం ఉగ్రారం గ్రామ గణేష్ గడ్డ సిద్ధి వినాయక స్వామి స్వయంగా వెలిసినటువంటి శ్రీ సిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవం, వార్షిక బ్రహ్మోత్సవం ఈ వినాయక చవితి మొదలుకొని 17 తారీఖు మంగళవారం వరకు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు విశేష కార్యక్రమాలు జరపబడుతుంటాయి. కావున ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఉదయాన్నే 6 గంటలకు మహా అభిషేకం సంపూర్ణమైంది. తదుపరి అలంకరణ, నైవేద్య వితరణ, తదుపరి మహామంగళహారతి, ఆ తదుపరి మా గణపతి హోమము, రుద్రహోమము కూడా ఇప్పటి వరకు జరపబడి 12:30కు అన్న సంతర్పణ కార్యక్రమం జరపబడింది. సాయంత్రము 6 గంటలకు పల్లకి సేవ. ప్రతిరోజు కూడా ఇట్టి కార్యక్రమాలు మన దేవాదాయ శాఖ గారిచేక మన ఆలయంలో నిర్వహిస్తున్నాము. ఈ 11 రోజులు స్వామివారికి మంచి భక్తులు, చాలామంది భక్తులు అందులో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అదే కాకుండా సామాన్యంగా వార్షిక బ్రహ్మోత్సవాలు అనగా ఎక్కడైతే మనము ఆలయాలు నిర్మాణం చేస్తామో, అక్కడ మూర్తిని పెట్టుకుంటామో అక్కడనే వార్షిక బ్రహ్మోత్సవాలు చేస్తాం. అంటే ఎప్పుడు మనమైతే ప్రతిష్టాపన చేసినామో దాన్ని వార్షిక బ్రహ్మోత్సవాలు అంటారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి స్వయంభూ గణపతి, సాక్షాత్తు ఆ గణపతి తానే తన పుట్టినరోజు వినాయక చవితి మొదలుకొనే ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాడు. విశేషమైనటువంటిది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము. 17వ తారీఖు రోజు ఉదయం నుంచి అభిషేకం ముగించిన తర్వాత మహామంగళ అయిన పిదప మన హోమ కార్యక్రమంలో తదుపరి పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. పూర్ణావతి అయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు పల్లకి సేవ.